ఎందుకంటే యువకుడు, మంచి చదువుకున్న వ్యక్తి, దేశ ప్రధానిగా ఉండాలని నేను కోరుకుంటున్నా. గెలవాలి. గెలిస్తేనే ఎంతో కొంత దేశంలో ఉన్న నిరుద్యోగాన్ని, పేదరికం కానీ, విద్యా వ్యవస్థ, వైద్య వ్యవస్థ మారుతుందని నేను అనుకుంటున్నాను. కానీ ఇక మోడీ గారు వచ్చారంటే ఇక మన ఇండియా గారు ఒక సందర్భంలో అంటుండు కదా, మన యువరాజు రాహుల్ గాంధీని ఉద్దేశించి మన యువరాజు వయసు ఎంత ఉందో అన్ని సీట్లు కూడా రావు కాంగ్రెస్కి అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటారు ఇక. ఎందుకంటే మొన్న అంటుండు ప్రతిపక్షం బాగాలేదు అంటాడు. ప్రతిపక్షం ఎట్లా బాగుంటుందంటే నువ్వు ఈడీ, ఐటీ, సిబిఐ, సిఐడి ఈ రైడ్ లేపిస్తావు. నీ బీజేపీ పరిపాలించే ప్రాంతంలో ఏ ఒక్క నాయకుడు అవినీతి పరుడు కాదా? బీజేపీలో మేము యూపీలో డైరెక్ట్ ఎన్కౌంటర్, అంటే నీ పార్టీ వాడు కాకపోతే ఎన్కౌంటరు, నీ పార్టీ వాడు కాకపోతే వాళ్ళ ఇంటి మీదకి బుల్డేజర్ పోతుంది. భారత రాజ్యాంగంలో ఏ చట్టమైనా ఉందా నీ ఇంటి మీదకి బుల్డేజర్లు తీసుకుపోవాలి, ఎన్కౌంటర్ చేయాలని? మరి యువరాజు దేశానికి రాహుల్ గాంధీ ఏం చదివారు తెలుసా? ఆయన లండన్లో ఎంఫిల్ చదివిన వ్యక్తి, మంచి చదువుకున్న వ్యక్తి, మంచి యువకుడు. మన బాధ లేదైనా ఉంటే యువకునికి అర్థమైతే, ఇక చదువుకున్నానికి అర్థమైతే కానీ ఇక నేను అనొద్దిగా. మోడీ గురించి నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిగా అండి. ఏదో హిందుత్వం పేరు చెప్పి హిందూ దేవుళ్ళు, హిందూ గుడులు అని పేరు చెప్పి ఆయన పిఎం అయిండు. కానీ దేశం నాశనం అయిపోయింది. ఈ 5 ఏళ్ళు వస్తే మాత్రం ఈ దేశాన్ని మర్చిపోతారు. ఇంకంతే. నిరుద్యోగం తగ్గదు, పెరిగిపోతుంది. ఎవరికి ఒకటి కొట్టుకొని వాడు బతకాల్సి వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి. ఎందుకంటే యువకుడు, చదువుకున్నాడు, కొత్త దేశానికి ఏదన్నా చెయ్యాలన్న వ్యక్తి, దేశానికి ఏదైనా పిల్లలకు చేయాలన్న ఒక ఉత్సాహవంతుడు ఆయన వస్తే బాగుంటుందని నేను అనుకుంటాను. మొన్న కర్ణాటకలో అక్కడ గెలిచిన ఎలక్షన్లో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. నిన్న తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడ్డది. అంటే రాష్ట్రాల వారిగా చూస్తే కాంగ్రెస్ కొంతవరకు బలపడుతుంది అనుకోవచ్చా? ఎట్లా చూడొచ్చు మరి? ఇదే ఎందుకంటే మీరు చూడవచ్చు దేశంలో ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు కర్ణాటకలో కానీ ఇక్కడ కానీ, ఎందుకంటే కొంచెం ఫ్రీడమ్ ఉంటుందండి. ఇప్పుడు చూడండి బీజేపీ పరిపాలించే ప్రాంతాలలో మతోన్మాదులు, ఉన్మాదులు, కొట్లాటలు, గొడవలు ఎక్కువ ఉంటాయి. మీరు యూపీ చూడండి, మీరు బీజేపీ పరిపాలన ఇప్పుడు మణిపూర్లో బిరేన్ సింగే కదా ముఖ్యమంత్రి. అప్పుడు బిరేన్ సింగ్ బీజేపీనే కదా. మరి ఇక్కడ ఆయన ఇప్పటికీ అల్లర్లు తగ్గలేదు. బీజేపీ పరిపాలించాలో మీరు ప్రాంతాల్లో మీరు న్యూస్ చూస్తారా? రోజు నేను దగ్గర నేను ఫోన్ ఓపెన్ చేస్తే న్యూస్ రోజు నేను పొద్దున 6 పేపర్లు చదువుతాను. నేను ఈనాడు, సాక్షి, జ్యోతి, వెలుగు, వార్త, నమస్తే తెలంగాణ 6 పేపర్లు చదువుతాను నేను. మీరు చూడండి దేశంలో బీజేపీ పరిపాలించే ప్రాంతాల్లో ఈ అల్లర్లు, ఈ అరాచకాలు చూడండి, అభివృద్ధి చూడండి. కాంగ్రెస్ పరిపాలించే ప్రాంతాల్లో ఈ కాంగ్రెస్ కాకుండా ఈ ప్రాంతీయ పార్టీలు ఉన్న దగ్గర మీరు ఇవి చూసుకోండి. బీజేపీ పరిపాలించే ప్రాంతాల్లో ఏమీ ఉండదు. అదంతా ఒక సెంటిమెంట్ రాజకీయాలు అంతే. హిందూ అనే ఒక రెచ్చగొట్టి జనాలు ఎక్కువ వాళ్ళే ఉన్నారు కదా, 80% వాళ్ళు ఉంటారు. అదొక సెంటిమెంట్ రాజకీయాలు. మహిళల మీద ప్రేమ ఉన్నట్టు, దేశం మీద ప్రేమ ఉన్నట్టు, ఇది సెంటిమెంట్, దేవుళ్ళ మీద ప్రేమ ఉన్నట్టు సెంటిమెంట్ రాజకీయాలు మోడీ. నాకు ఏమాత్రం దేశానికి, ఎందుకంటే ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉన్న దేశం మనది. ఇది ఇప్పుడు మనం బాగానే అల్లరి చేస్తాం, అరుస్తాం, సంపాదించుకుని పోతాం. కానీ భావితరాలకు మంచిది కాదని నేను అనుకుంటా. చిన్న పిల్లలకి విషం నింపినట్టు. ఏ కులము, ఏ మతము మనకేం తెలుసండి? మన పుట్టుక మన తల్లిదండ్రులు, మన తాతల నుంచి వచ్చింది. చదువుకున్న వాళ్ళుగా కలిసిమెలిసి ఉండాలని నా ఉద్దేశం. అంతేగాని అది ఎవడికి అన్నం పెట్టదు కాదు. కులాల మతాలు ప్రస్తావన తీసుకురాకుండా అభివృద్ధి మీద పోటీ పడితే, ఇప్పుడు చైనాలో మీరు చూడండి, ఏ ఒక్క రైతు అక్కడ ధర్నా చేసిన దాఖలాలు ఉండవు. ఏ రైతు ఒక ఆత్మహత్యలు చేసుకుంది ఉండదు. అక్కడ ఏ మతతత్వ పార్టీలు కూడా అక్కడ ఉండదు. వేరే ఇప్పుడు జపాన్ చూడు, చైనా చూడు, మన సింగపూర్, మలేషియా, అమెరికా, ఇజ్రాయెల్, ఏది కూడా కుల ప్రతిపాదికన దేశానికి మంచిది కాదు ఫ్యూచర్లో. అక్కడ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గారి అరెస్టు, ఇక్కడ తెలంగాణలో కవిత గారి అరెస్టు, దీన్ని ఏ కోణంలో చూడొచ్చు, ఎట్లా చూడొచ్చు దీన్ని? ఇప్పుడు ఇదే అంటున్నా, ప్రతిపక్షాలని, విపక్షాలని, ఈడీ, ఐటీ, సిబిఐ, సిఐడి వాళ్ళ కూటమిలో చేరితే ఏం కాదు. వాళ్ళ కూటమిలో చేరకపోతే ఇక ఇబ్బంది పెట్టాలి, వాళ్ళ జైలు పాలు చేయాలి, ఆ రాష్ట్రంలో అంత కింద మీద చేయాలి, వాళ్ళని లాక్కోవాలి, ఆ ప్రభుత్వాలు కూల్చాలి, అక్కడ మేము సీఎంగా ఉండాలి. ఏందండి ఇది? మరి కేజ్రీవాల్లో మొన్న కోర్టే ఈడీని తిట్టింది. ఆయన నిత్యం కేసులలో ఇరుక్కున్న వ్యక్తి కాదు, నిత్యం ఆయన ప్రజలు సీఎంగా ఎన్నుకున్నారు. ఆయన ఇప్పటివరకు ఆయన ఎవిడెన్స్ ఏమైనా ఉంటే ఛార్జ్షీట్ ఫైల్ చేయండి అని. ఛార్జ్షీట్లో మరి ఏదైనా ఎవిడెన్స్ ఉంటే ఫైల్ చేయాలి కదండి కోర్టులో. ఎవిడెన్స్ ఉంటే ఛార్జ్షీట్లో పెట్టాలి కదా. ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా ఎలక్షన్ టైంలో
ఆ? మరి బీజేపీ వాళ్ళ మీద ఎందుకు రైట్లుగా ఈడీ ఐటీ సిబిఐ సిఐడి వాళ్ళందరికి అడిగిన ముత్యాలేనా? వేరే పార్టీలు పరిపాలించే దానికన్నా వీలున్న ప్రాంతాలు ఇంకా అవినీతి ఎక్కువ ఉంది. మరి అక్కడ ఎందుకు అందరు ఇక వాళ్ళ పార్టీలో పోతే ఇక బీజేపీ మోడీ వాషింగ్ మిషన్లో పోయి జెండా కప్పుకుంటే వాషింగ్ పౌడర్ నిర్మా క్లీన్. మన రాష్ట్ర సీఎం గురించి మాట్లాడుకుంటే కేటీఆర్ గారు పదే పదే రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరే మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి పదే పదే మాట్లాడతారు కదా, ఎట్లా చూడొచ్చు ఒక రాష్ట్ర సీఎంగా ఉన్న వ్యక్తి బీజేపీలో చేరే అవకాశం ఉందంట? ఎందుకు ఆడేమన్నా పోతే పిఎం ప్రధాని సీట్ ఏమన్నా ఇస్తారు? ఆయనకి ఈడ ఏం తక్కువ ఉంది? ఇబ్బంది పెడితే కేసుల పరంగా నోటు కేసులు ఈ పనికి మళ్ళీ కొన్ని కేసులు కలిసి ఇబ్బంది పెట్టవచ్చు, కానీ ఆయనకి ఏం తక్కువ అండి? ఇప్పుడు ఆయన ఒక రాష్ట్రానికి సీఎం, ఆయన బీజేపీలోకి పోతే ఆయనకి ప్రధానమంత్రి సీట్ ఇస్తారా? కాదు కదా. ఆయన ఇప్పుడు ఒక రాష్ట్రానికి ఒక సీఎం, ఆయన బీజేపీలోకి ఎందుకు పోతాడు? ఆయన ఎవరు? అదంతా వాళ్ళ రాజకీయంగా ఏదో లబ్ధి పొందడానికే తప్ప రేవంత్ రెడ్డికి ఎందుకు పోతాడు బీజేపీలోకి? అదంతా రాజకీయంగా వాళ్ళు ఏదో ఎమ్మెల్సీ ఓట్లు, ఈ ఎంపీ ఓట్లు, ఇది ఏదో 2 ఓట్లు రావాలని. కానీ మీరు చూడండి, తెలంగాణలో కాంగ్రెస్కి ఎక్కువ వస్తే సెకండ్ బీజేపీ ఉంటుంది, థర్డ్ ప్లేస్లో బీఆర్ఎస్ ఉంటుంది. దానికి 3-4 వస్తాయి. కాంగ్రెస్కి వస్తే ఒక 8-9 రావచ్చు, బీజేపీకి ఒక 5-6 రావచ్చు, బీఆర్ఎస్కి ఒక 3-4 వస్తాయి. అంతే, అంతకు తప్పించే ఏదో 2 ఓట్లు రావడానికి 2 సీట్లు పెంచుకోవడానికి కానీ ఏం ఉండదు. అంత ప్రజలకు అందరికీ తెలుసు, గ్రౌండ్ లెవెల్ ఎవడు పిచ్చోడు లేడండి. ఇంతకుముందు ఒక 20 ఏళ్ళ కింద ఉండేది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కటి చేతిలో ప్రపంచం, ఏ సెకండ్లో ఏం జరుగుతుందో ఒక సెకండ్లో తెలిసిపోతుంది. ఒక పోస్ట్ ఒక సెకండ్ను పోస్ట్ చేసినప్పుడు లక్షల మంది చేతిలోకి వెళ్ళిపోతుంది. అందరికీ ఏం తెలుసుకోవాలనుకున్నా తెలుసుకుంటున్నారు. ఈ రోజుల్లో ఏదో వాళ్ళ లబ్ధి గురించి ఏదో ప్రజల్ని ఫూల్స్ చేసి ఏదో రెచ్చగొట్టాలంటే ఎవడు రెచ్చిపోడు. ప్రజలు రాజకీయ నాయకుల కన్నా చాలా గొప్పలని నేను అనుకుంటాను.